రాఘవ్ చడ్డా మొన్నటి నుంచి అంటే ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన 15-20 రోజుల నుంచి కూడా ఆయన బయటకు వచ్చి ఓకల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆయన్ని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఆయన్ని రిమూవ్ చేసినప్పటి నుంచి కూడా ఆయన నేను పోరాడుతాను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా అని మాట్లాడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన మాత్రమే కాదు, ఇంకో 6 రాజ్యసభ ఎంపీలు కూడా జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు సంబంధించి ఆల్మోస్ట్ బీజేపీలో విలీనం అయినట్టుగానే భావించాలేమో. 2/3 మెజారిటీ అని అంటారు కదా, ఇదివరకు కూడా అట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి. సో ఇంతకుముందు స్వాతి మలీవాల్ గురించి మనం చాలా సార్లు మాట్లాడాం సార్. స్వాతి మలీవాల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనేక విషయాలు, కుమార్ విశ్వాస్ ఇట్లాంటి వాళ్ళు కేజ్రీవాల్ చెప్పిన మాటలు, కేజ్రీవాల్ గురించి అనేక విషయాలను ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు ఆ బాటలో రాఘవ్ చడ్డా వచ్చారు. రాఘవ్ చడ్డా నిజంగా మాట్లాడితే పంజాబ్ లో అండ్ ఆయన బాగా వెల్ రెడ్, చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని ఆయనే చెప్తున్నాడు ఇంతకు ముందంతా కూడా ఆమ్ ఆద్మీలో ఉన్నందుకు. సో ఎట్లా చూడాలి రాఘవ్ చడ్డా జాయిన్ అవడం వల్ల? ఏంటి భారతీయ జనతా పార్టీకి లాభమా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా చాలా నష్టపోబోతోందా? బీజేపీ స్ట్రాటజీ ఏంటి దీంట్లో? సాయి గారు, మనం ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే రాఘవ్ చద్దా ఐ థింక్ ఇస్ 11th or 12th సాయి గారు. ఓకే, 11-12 మంచి పార్టీ నుంచి ఎటువంటి, ఎందుకంటే మీకు గుర్తుంటుంది పార్టీ మొదలైనప్పటి నుంచే చాలా మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. యూ కెన్ టేక్ యునో కుమార్ విశ్వాస్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ యోగేంద్ర యాదవ్ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద పార్టీ. అట్లాంటి మీరు వెళ్తూ స్వాతి మలీవాల్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్, ఆమెను కొట్టారు కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో, ఆలోచించండి అంత. సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక పర్సనాలిటీ డ్రివన్ పార్టీ అయిపోయింది సార్, చాలా క్లియర్ అది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కి ఒక రాహుల్ గాంధీ లాంటి యాటిట్యూడ్ వచ్చేసింది. ఐ మీ మైసెల్ఫ్ ట్రంప్ లాంటి యాటిట్యూడ్ అనమాట. నేనే అన్ని నడుపుతాను, నేనే అన్ని చేస్తున్నాను, మిగతా ఎవరు ఏం చేయట్లేదు అని చెప్పేసి. సో ఆటోమేటిక్లీ అట్లాంటి ఒక యాటిట్యూడ్ వచ్చినప్పుడు ఇది వాళ్ళ తప్పు కాదు. అట్లాంటి పార్టీస్ వన్ మ్యాన్ పార్టీలు ఇదే అవుతుంది సార్ గారు, మీరు చూసుంటారు. ఐ మీన్ మీరు అఖిలేష్ యాదవ్ చూడొచ్చు, మీరు మమతా బెనర్జీని చూడొచ్చు, మీరు శరద్ పవార్ని చూడొచ్చు. ఇట్లాంటి వన్ మ్యాన్ పార్టీ, అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. వాళ్ళ నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, లేకుంటే వాళ్ళకన్నా ఇన్ఫాక్ట్ నేను రాఘవ్ చద్దా ఏ రోజు దీని గురించి క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు, ఆ రోజు పొద్దున ఒక ట్వీట్ చేశారు. అండ్ హీ రిపీటెడ్ సేమ్ ట్వీట్ ఇన్ ద ఈవినింగ్ అన్నమాట. నేనేం చెప్పా అంటే, డోంట్ ట్రై టు బి స్మార్టర్ దాన్ యువర్ లీడర్. ఓకే, ఏ రోజు మీరు మీ లీడర్ కన్నా స్మార్ట్ అయిపోతారో ఆ లీడర్ ఇన్సెక్యూర్ అయిపోతారు. రాహుల్ గాంధీ కూడా చూడండి, మీరు రాహుల్ గాంధీ కన్నా సపోజ్ గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు, టామ్ వడక్కన్ లాంటి వాళ్ళు, ఈవెన్ శశి థరూర్ లాంటి వాళ్ళు, వెన్ దే ట్రై టు బి స్మార్టర్ దాన్ రాహుల్ గాంధీకి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఏంటంటే నాకనేది స్వైన్ అవుతున్నాడు ఎక్కువ, మళ్ళీ నా సంగతి ఏంటి పార్టీలో అని చెప్పేసి, నేనే లీడర్ కదా, నేనే పార్టీ కదా అంటారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కేజ్రీవాల్ పవర్లో ఉన్న దాకా సాయి గారు ఢిల్లీలో ఆయనకి ఆ షేర్ పవర్ ఉండే ఆయన దగ్గర, ఒక ఆరా క్రియేట్ చేసిండు ఆయన చుట్టూ. నేనే అన్ని నడుపుతాను, నేనే అన్ని చేస్తాను. ఈవెన్ దో హీ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ హిస్ ప్రామిసెస్. మీకు గుర్తుంటుంది, నేను కార్ తీసుకోను, నేను గవర్నమెంట్ ఇల్లు తీసుకోను, షీష్మాయిల్ కట్టిండు, ఎంత కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు చూశారు. సో పార్టీలోనే అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. అండ్ మీరు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, యోగేంద్ర యాదవ్ కానీ మీరు జోకర్ అని చెప్పొచ్చు, లేకుంటే ఇంకేనా చెప్పొచ్చు, కానీ బట్ దే హ్యాడ్ వాల్యూ ఇన్ ద పార్టీ. అది అన్నా హజారే గారు మొదలుపెట్టిన మూమెంట్ ఇది. ఆ మూమెంట్ని హైజాక్ తీసుకెళ్ళిందే అరవింద్ కేజ్రీవాల్ చేశారనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పార్టీలో వచ్చిన లీడర్ చాలా మంది వాళ్ళకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది సాయి గారు, ఇదేంటి వీడు ఏం చేస్తున్నాడు, వై షుడ్ ఐ స్టే ఇన్ ద పార్టీ అని చెప్పి చాలా మటుకు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ గ్రూప్ ని కూడా G7 అని, సారీ నాకు ఎప్పుడు ఒక మాట నాకు అనిపిస్తుంటుంది సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ నిజంగా అన్నా హజారే మూమెంట్ తర్వాత నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ అంతా కూడా ఒక సామాన్యుడి లాగా కనిపించడం, ఆమ్ ఆద్మీ అనే పేరు చెప్పి దాని తగ్గట్టుగా ఓ మఫ్లర్ చుట్టుకొని ఓ వ్యాగనార్ లో వచ్చి, ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. సో ఆ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ లాగా నిజంగా ఆయన చాలా నిజాయితీ పరుడు అన్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చాడు. తర్వాత శీష్ మహల్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కరెక్ట్. అయితే ఒక విషయం ఉంది ఇందులో, మిగతా ఇప్పుడు మీ ఇందాక కంపేర్ చేసిన వాటిలో అఖిలేష్ యాదవో, తేజస్వి యాదవో, రాహుల్ గాంధీయో, లేకపోతే మిగతా ఏ పార్టీ నాయకుడైనా వీళ్ళందరూ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక దానికి డిఎన్ఏ ఉంది ఆ పార్టీలకు సంబంధించి, వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సంబంధించినటువంటి లెగసీలు, దాన్ని ఏమంటారు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక లెగసీ అయితే ఉంది. అది
పాజిటివ్ ఆర్ నెగటివ్. బట్ వేర్ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాడు కామన్ మ్యాన్ అని చెప్పి వచ్చి ఇలా బిహేవ్ చేయడం వల్ల ఎక్కువ హర్టింగ్ గా అనిపిస్తుంది కదా, ఎక్కువ దేశంలో చాలా మందిని మోసం చేసినట్టు కదా. తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు ఓపెన్ గా దే ఆర్ నాట్ అడ్మిటింగ్ కరప్ట్ అని, వాళ్ళు కరప్షన్ అని వాళ్ళ డిఎన్ఏలో ఉంది అది. కరెక్ట్. వాళ్ళకి అఖిలేష్ యాదవ్ కూడా ఉంది, అంటే కరప్షన్ కన్నా ఎక్కువ ఆయన ఒక ముస్లిం ప్రో ముస్లిం యాటిట్యూడ్. అది కాకుండా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఈవెన్ అఖిలేష్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇల్లు చూడండి, వాళ్ళు సంపాదించిన డబ్బులు చూడండి, దానికి అసలు కంపారిజనే లేదు. సో వెరస్ అరవింద్ కేజ్రీవాల్ అది కాదు సాయి గారు, మీకు గుర్తుంటుంది అక్కడ రోడ్డు పక్కన పడుకొని రాత్రిపూట ప్రొటెస్ట్ చేయడము, మీరు చెప్పినట్లు వ్యాగనార్లో రావడము, మఫ్లర్ చుట్టుకొని అక్కడ పక్కన కూర్చొని రోడ్డు పక్కన కూర్చొని ధర్నాలు చేయడం. ప్రజల్లో ఒక కొత్త పార్టీ వస్తుంది, కొత్త మార్పు వస్తుందని చాలా మంది పార్టీలో చేరారు సాయి గారు. అండ్ ఫెలోస్ లైక్ ఐ మీన్ యూ టేక్ లీడర్స్ లైక్ ఈవెన్ రాఘవ్ చద్దా కానివ్వండి, అఖిలేష్ మన ఈయన యోగేంద్ర యాదవ్ కానివ్వండి, కుమార్ విశ్వాస్ కానివ్వండి, స్వాతి మాలివాల్ కానివ్వండి, చాలా మంది ఉన్నారు, చెప్పుకోకపోతే పెద్ద లిస్ట్ ఉంది ఒకటి. కానీ ఏం చేశారంటే కన్సిస్టెంట్లీ కేజ్రీవాల్కి ఒక సెన్స్ ఆఫ్ ఏం చెప్తారు ఇన్సెక్యూరిటీ వచ్చేసింది సాయి గారు. నేను చెప్పాను చూడండి, దీనికి నాకన్నా స్మార్ట్ ఒకటి తయారవుతున్నాడు పార్టీలో, నన్ను తీసేస్తారు పార్టీ నుంచి, రేపు నేను ఉండను పార్టీ ఉండదు అని ఒక భయం వచ్చేసింది ఆయనకి. అండ్ ఒక ఎస్ మ్యాన్ కల్చర్, ఇది మీరు చూసుంటారు. ఇప్పుడు మన ఈయన ఉన్నారు, పంజాబ్ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఏం చేస్తారంటే ఆయన ఎప్పుడు భజన పాడుతూనే ఉంటారు కేజ్రీవాల్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈజ్ అబ్సల్యూట్లీ జీరో ఫాలోవర్ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఆయన ఆయన ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఇప్పుడు నిన్న కూడా చూడండి, ఆయన రాఘవ్ చద్దాన్ని తిడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్ సాయి గారు, ఈ పార్టీకి వచ్చిన ఒక ఫౌండేషన్ ఒకటి ఉంది, ఒక బునాది ఉంది, అది పోయింది సాయి గారు. ఫౌండేషన్ ఇస్ గాన్ టోటలీ. వాళ్ళు దేనికి వచ్చారో అది మారి కేజ్రీవాల్ ఒక ఏం చెప్తారు, జస్ట్ లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్ గా మారిపోయారు. దాట్ ఈస్ చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ అక్కడే పోయింది సాయి గారు. గోవా ఎలక్షన్ చూడండి మీరు, మిగతా గుజరాత్లో వెళ్ళి ఎలక్షన్ పోరాటం అక్కడ చేశారు. వీళ్ళు ఎక్కువ సీట్లు గెలవాలండి, అక్కడ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకున్నారు, ఏది ఆ అన్నా హజారే మూవ్మెంట్ ఒకటి ఉండే, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఒక మూవ్మెంట్ ఉండే. మనం అందరూ వెళ్ళాం, మన పీపుల్ ప్లాజాకి వెళ్ళి మనం కూడా ప్రొటెస్ట్ లో కూర్చున్నాం, మనం కూడా అక్కడ వెళ్ళి చూసి. కానీ అసలు యాజ్ ఎ జర్నలిస్ట్ నేను అసలు అప్పట్లో నిజంగా ఈ దేశం పట్ల ఏదో జరగబోతోంది అని అనుకున్న రోజులు అవి. అన్నా హజారే మూవ్మెంట్ జరుగుతున్న టైంలో మొత్తంగా మెస్టప్ చేశాడు. ఇదే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, యూ టేక్ దట్ లీడర్ లైక్ పాఠక్ గారు ఉన్నారు కదా వీళ్ళ పార్టీలో, ఈజ్ ఐఐటి ఢిల్లీ సాయి గారు. ఐఐటి ఢిల్లీ నుంచి బయటకు వచ్చి ఆయన కెరియర్ పక్కన పెట్టి ఆయన పార్టీలో చేరారు. అట్లాంటి చాలా మంది ఉన్నారు. అండ్ ఈ వాజ్ స్ట్రాటజిస్ట్, పంజాబ్ స్ట్రాటజిస్ట్ ఉండే, దాని తర్వాత ఆయన్ని ఛత్తీస్గఢ్లో పెట్టారు స్ట్రాటజిస్ట్గా. అట్లాంటి మనుషుల్ని వాడుకోవడానికి కేజ్రీవాల్కి తెలియట్లేదు. మీకు తెలుసు ఆయన ఫస్ట్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండే, మనందరూ తెలిసిందే. ఆయన ఏమన్నారు, నేను 10 పైసలు జీవితంలో సంపాదించలేదు, నేను సంపాదించను, నేను పెద్ద ఇల్లులో ఉండను, నేను పెద్ద కార్లు తీసుకొని. తర్వాత ఇప్పుడు చూడండి, పంజాబ్ గవర్నమెంట్ కాన్వాయ్లు తిరుగుతున్నారు, 16 కార్లలో కాన్వాయ్లు తిరుగుతున్నారు ఆయన. సో ప్రజలకు కూడా విసుకొచ్చేస్తుంది. దాట్ ఈస్ వై ఢిల్లీ సాయి గారు, ఢిల్లీ ఏది మన ఒక కేజ్రీవాల్ ఏమో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం మన ఇంగ్లీష్లో, నాకే ఓటు ఇస్తారు ఢిల్లీ వాళ్ళు, ఇంకెవ్వరికి ఓటు వేయరు అని చెప్పి ఒక యాటిట్యూడ్ వాళ్ళ వచ్చేసింది అనమాట. సో వాళ్ళ పార్టీలో వచ్చిన ప్రొఫెషనల్స్ కూడా చూడండి, యూ టేక్ ద జెంటిల్మెన్ హూ రన్స్ దట్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, మిట్టల్, వీళ్ళు కూడా అదే కదా సాయి గారు. మిట్టల్ ఆయన కూడా పార్టీ ఎందుకు వచ్చారు, నేను అంటున్నారు, నాకు నా అంత జీవితం అంతా అంకితం చేసేసాను ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం లేదంటున్నారు. దెన్ దెర్ ఆర్ అదర్స్, సందీప్ పాఠక్ ఉన్నారు, అశోక్ మిత్తల్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను, విక్రమ్జిత్ సింగ్ సాహ్ని ఉన్నారు, అఫ్ కోర్స్ స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, వీళ్ళందరూ దేవర్ ఒరిజినల్ ఒక ఏం చెప్తారు పార్టీ క్రక్స్ ఉండే సాయి గారు. అది మొత్తం అరవింద్ కేజ్రీవాల్, నేనే పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ మీ, ఐఎమ్ రన్నింగ్ ద ఎంటైర్ పార్టీ అన్నమాట. అది వచ్చిన రోజు నుంచి ఐ థింక్ ద పార్టీ ఇస్ ఫినిష్డ్ సాయి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా, మీరు చూస్తున్నారు ప్రతి స్టేట్లో ఎక్కడెక్కడ వాళ్ళు 2 సీట్లు 3 సీట్లు వచ్చింది చూడండి, అక్కడ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫ్యూచర్ లేదు. ఒక పంజాబ్లో ఉంది, అక్కడ బేసిక్లీ ఎందుకంటే శిరోమణి అకాలీదళ్ ఇంపాక్ట్ పోగానే పంజాబ్లో ఒక గ్యాప్ వచ్చేసింది. అక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పడిపోయిన తర్వాత, చన్నీవాల గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చేసింది. దాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ, అదే చేశారు, ఇంకేం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు గెలవరు, కానీ ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఉందంటే అదే జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ రాజ్యసభలో వచ్చిన మెంబర్స్ నాకు అదే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫ్రమ్ రాజ్యసభ. లోక్సభ ఎవరు డిఫెక్ట్ కాలేదు ఇంకా.
నాకు తెలియదు లోక్సభ ఎంత ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంపీస్ ఉన్నారు, కానీ రాజ్యసభలో ఆలోచించండి, ఇట్స్ బిగ్ నంబర్. 7 మంది 8 మంది అంటే ఇట్ చిన్నది కాదు సాయి గారు. అండ్ బీజేపీకి కూడా ఒక కోర్స్ పెద్ద 2/3 మెజారిటీ రాదనుకోండి రాజ్యసభలో. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి బీజేపీ స్ట్రాటజీ కోర్స్ ఒకటి కేజ్రీవాల్ని ఫినిష్ చేయడం కంప్లీట్గా, అది బీజేపీ స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఉంది. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఇస్ రాజ్యసభలో వాళ్ళ నంబర్స్ ఇంక్రీజ్ చేయాలంటే 2/3 మెజారిటీ దాకా రారు సైకిల్, అది చాలా ఇంపాసిబుల్ రైట్ నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ కొత్త ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చినప్పుడు కూడా చూసారు మీరు, 2/3 మెజారిటీ రాజ్యసభలో ఇంపాసిబుల్ ఉండే. లోక్సభ పాస్ అయిందో కూడా అనుకోండి, రాజ్యసభలో పాస్ కాకపోతుండే అది బిల్ ఎనీవే. బట్ అది కాదు, ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్. రాజ్యసభలో డీలిమిటేషన్ జరిగితే కూడా రాజ్యసభ మెంబర్స్ పెరగదు సాయి గారు, రాజ్యసభ మెంబర్స్ అంతే ఉంటారు. సో మీకు యూ కెనాట్ ఆర్గానిక్లీ అక్కడ అది మీరు ఇంక్రీజ్ చేయాలంటే మీకు చేయాల్సింది మీరు ప్రతి పార్టీని మీ పార్టీలో చేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక్క వైపు నుంచి చూసుకుంటూ వస్తే బీజేపీ స్ట్రాటజీ ఉంది సాయి గారు. ఒక టైంలో నవీన్ పట్నాయక్ ఓకే సాలిడ్, ఐ థింక్ మనం జ్యోతిబా సుఖ్ ఒక లాంగర్ టెన్యూర్ ఉండే ఆయనకి, వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వచ్చే వారసత్వం అది, ఏది బీజు పట్నాయక్ గారిది, వెరీ టాల్ మ్యాన్. వాళ్ళు మనం ఒరిస్సా అనేది వాళ్ళ ఏమైపోయిందో ఫ్యామిలీ ప్రాపర్టీ అయిపోయి ఉండే. కానీ సడన్ గా బీజేపీ 5 సంవత్సరాల్లో అప్పుడు మార్చేసి నౌ బీజేపీ ఈజ్ రన్నింగ్ అ గవర్నమెంట్. అదా త్రిపుర మాణిక్ సర్కార్, ఐ థింక్ ఇండియాలో ఐ థింక్ మోస్ట్ నాన్ కరప్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అసలు 10 పైసలు జీవితంలో సంపాదించలేరంటే ఆ మనిషి మాణిక్ సర్కార్. బట్ ఆయన కూడా చూడండి, ఆయన కూడా తీసి పక్కన పడేశారు. ఆయన తప్పు కాదు, ఇట్ వాస్ సిపిఎం ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే అక్కడ కూడా మీరు చూస్తున్నారు పినరాయి విజయన్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ దట్, కరెక్ట్, వేర్ లీడర్ పార్టీ కన్నా పెద్దగా అయిపోయారు, ఆ రోజు పార్టీ ఫినిష్ అయిపోతుంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇప్పుడైతే రాఘవ్ చడ్డా బాటలో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారంటారా? అంటే ఇప్పుడు అతిషి ఈ మధ్య అసలు మాట్లాడట్లేదు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మన దక్కున్నటువంటి అతిషి అసలు మాట్లాడట్లేదు, చూస్తున్నారు కదా మీరు. మోస్ట్లీ అరవింద్ కేజ్రీవాల్, అఫ్ కోర్స్ అతిషి ఆమెను ముఖ్యమంత్రిగా చేయడానికి కారణం ఏంటంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక మహిళను ముందు పెట్టి, ఒక ఉమెన్ ఆమెను ముందు పెట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ బట్ తర్వాత అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అసలు సైలెంట్ అయిపోయింది ఆమె. రాబ్రీ దేవి చూసాం కదా సాయి గారు, లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళినప్పుడు రాబ్రీని కూర్చోబెట్టి, అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, ఇన్ దిస్ కేస్ ఇట్ ఇస్ నాట్ అ ఫ్యామిలీ మెంబర్, కానీ అబ్సల్యూట్ పవర్ ఆయన దగ్గర ఉండే, సంతకం పెట్టిందని ఆయన చెప్పిన ఫైల్ మీద సంతకం పెడతారు. మీరు చూసుంటారు మొన్న లైవ్గా ఉండే కోర్టులో ప్రొసీడింగ్స్, ఈయన మన కేసు ఉంది కదా, కేసు స్టే గురించి, లిక్కర్ స్కామ్ కేసు గురించి స్టే గురించి ఆర్గ్యుమెంట్ ఉండే కోర్టులో. ఒక జడ్జిని మీరు రెక్యూజ్ చేయాలి, మీరు ఈ కేసు వినకూడదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది. సాయి గారు ఆయన అక్కడే తెలిసిపోతుంది, ఆయన ఏం చెప్తారు, యాంగ్షియస్నెస్ తెలిసిపోతుంది. అంటే ఆయన ఇమేజ్ ఎక్స్పోజ్ అయిపోతుంది, నేను కరప్ట్ అని చెప్పి బయట మనుషులు మాట్లాడతారు నా గురించి అని చెప్పి ఆ ఇమేజ్ని కల్టివేట్ చేశారు చూడండి. ఆ కల్టివేట్ చేసిన ఇమేజ్ ఇప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయింది సాయి గారు. అరవింద్ కేజ్రీవాల్ ఒరిజినల్ వర్షన్ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉన్న ఇమేజ్ మొత్తం పోయింది కంప్లీట్గా. అది మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు కుమార్ విశ్వాస్ మాట్లాడుతున్నప్పుడు కూడా కుమార్ విశ్వాస్ ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడు. యోగేంద్ర యాదవ్ హూస్ పక్కా ఝోలావాలా లెఫ్టిస్ట్, ఆయన కూడా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా. బహుశా మోదీని క్రిటిసైజ్ కన్నా ఎక్కువ యోగేంద్ర యాదవ్ అరవింద్ కేజ్రీవాల్ని క్రిటిసైజ్ చేస్తారు ఎప్పుడు. అది ప్రతి మనిషి కూడా రైట్లీ సెడ్. ఐ మీన్ రాఘవ్ చద్దా స్టేట్మెంట్ ఇస్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఒకసారి చెప్తుండే, ఎప్పుడు ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని బీజేపీలో ఆయన గురించి చెప్తుండే. ఎందుకంటే చాలా ఆనెస్ట్, ఆయన గుడ్ మ్యాన్. బీజేపీలో ఏం చేస్తున్నారు, బీజేపీలో మొత్తం కిలాడీలు ఉన్నారు, పెద్ద పెద్ద కిలాడీలు ఉన్నారు, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు. వాజ్పేయి గారు ఏం చేస్తున్నారు అక్కడ ఆ పార్టీలో అని చెప్పి రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని చెప్తున్నారు డెఫినేషన్. అండ్ ఎస్టర్డే హీ యూజ్ ద సేమ్ టర్మినాలజీ. ఇంకేం లేదు సాయి గారు, నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్లో ఏది కాంగ్రెస్ కానివ్వండి, అఖిలేష్ యాదవ్ పార్టీ కానివ్వండి, తేజస్వి యాదవ్ పార్టీ కానివ్వండి, ఏదైనా ఇండివిజువల్ లెడ్ పార్టీస్, ఆ పార్టీల్లో మీరు లీడర్ కన్నా పైకి మీరు బిగ్గర్ దెన్ ద లీడర్ ట్రై చేస్తే ఆ రోజు మీ ఫ్యూచర్ ఫినిష్డ్. ఆలోచించండి. టామ్ వడక్కన్ అనే మనిషి, అఫ్కోర్స్ నో పొలిటికల్, ఆయనకు ఎక్కువ పొలిటికల్ పట్టు లేదు, కానీ ఒక టైంలో సోనియా గాంధీది అపాయింట్మెంట్స్ కంట్రోల్ చేస్తుండే ఆయన ఉండే ఆఫ్టర్ అహ్మద్ పటేల్. ఈవెన్ ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఆయనకు న్యూ ఎక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ డిపాజిట్ చేస్తారు మొత్తం టామ్ వడక్కన్కి తెలుసు. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు సాయి గారు, బీజేపీకి వచ్చేసారు. ఎప్పుడు చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి. గులాం నబీ ఆజాద్ లాంటి పార్టీ ఏమైందంటే పార్టీ టాలరేట్ చేయలేకపోతే. శశి థరూర్ ద గుడ్ ఎగ్జాంపుల్, మనం దీనికన్నా ముందు మెన్షన్ చేశాను శశి థరూర్. ఏ రోజు శశి థరూర్ మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకంగా ఆయన పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ కాంటెస్ట్ చేయడానికి
ఒక ఇంట్రెస్ట్ చూపించారు, ఆ రోజు నుంచి శశి థరూర్ కెరియర్ ఫినిష్ అయిపోయింది. Finish ఎందుకంటే అయ్యింది. వాళ్ళకి Yes. తెలుసు ఈయన చాలా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, హీఈస్ వెరీ ఆర్టికులేట్. రాహుల్ గాంధీని చూస్తే ఆయన ఒక సెంటెన్స్ మాడితే దాంట్లో 5 తప్పులు ఉంటుంది. సో శశి థరూర్ ఇస్ అ గుడ్ క్యాండిడేట్. కానీ శశి థరూర్ రానియరు. దట్ ఇస్ వాట్ దే డిడ్ టు హిమ్ అనమాట. 4 సార్లు ఎంపీగా గెలిచారు కదా సాయి గారు తిరువనంతపురం నుంచి. ఈజ్ నాట్ షార్ట్ మైండ్. యుఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు ఆయన. యుఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఉండడం అంటే చిన్నది కాదు సాయి గారు. బట్ దే విల్ నాట్ అలౌ. అది ఈ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్ది పెద్ద ప్రాబ్లం. అది వీళ్ళు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. Correct. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఐ థింక్ నెక్స్ట్ ఎలక్షన్ లో పంజాబ్ లో వాళ్ళు కూడా ఉండరు, ఇంకా అయిపోతుంది, హిస్టరీ అయిపోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.